దేవుని వాక్యం మీద ప్రేమ, సహోదరుల మీద ప్రేమ. అయ్యో నన్ను పిలిచారు, నేను వెళ్ళాలి, వాక్యం వినాలి, ప్రేమ. ఆ ప్రేమ బట్టేనండి అంత చెమటలు కారుతున్నా, ఎండగా ఉన్నా, ఇబ్బంది పడుతున్నా, ప్రయాణాలు చేసి వచ్చారు, ఉన్నారు, కూర్చున్నారు, తిరిగి వెళ్ళాలి అనుకుంటున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? మీరందరిలో ఉన్నది ఏంటో తెలుసా? ప్రేమ. అతుకుపడ్డారు. అయితే నేను రాగానే మీరందరూ ఎందుకు రావాలి చెప్పండి? ఆకర్షించింది ప్రేమ. మీ అందరికి, మీకు నాకు మధ్య ఉన్నది ప్రభువు నేర్పించిన ప్రేమ. ఎవరు విడదీయగలరు చెప్పండి మనల్ని? ఈ లోకంలో డబ్బు ఇస్తే మనం విడిపోతామా? ఈ లోకంలో కష్టం అయితే, కరువు అయితే మనల్ని దూరం అవుతామా? అవ్వండి. నిజమైన ప్రేమ దేవుని నుంచి కలిగినది అయితే ఎన్ని కష్టాలకైనా దేవుని కోసం నిలబడేదే సంఘం. కష్టాలకు పారిపోయేది కాదు, అవమానాలకు లొంగిపోయేది కాదు, ఇబ్బందులకు పారిపోయేది కాదు సంఘం. మీరే సహోదరులుగా మీరందరూ కలిసి ఉండటం. అలా కలిసి ఉండాలి అంటే సోదరులు అన్న తర్వాత ఒక దగ్గర ఉన్న తర్వాత ఒక మాట ఏదో వస్తుంది, ఏదో సమస్య, ఏదో అలుగులు, ఏదో కోపాలు ఎక్కడో దగ్గర ఏదో ఉంటాయి కదండి. ఉన్నప్పుడు ఏం చేయాలి? చూచి చూడనట్టుగా వదిలే, క్షమించు.